ప్రభుత్వ కార్యక్రమాల్లో నెల 1వ తారీఖు వస్తే అదొక పండుగ వాతావరణం మనందరికీ. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరి స్థాయి బూత్ స్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకత్వం అంతా ఏకమై ఈ పండుగలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా ఈ మాసం మరొక 2 కార్యక్రమాలని దీనిలో జోడించడం జరిగింది. ఈరోజు 3వ తారీఖు రైతాంగంతో మమేకం కావాలి. ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునేటువంటి వాతావరణం. అందుకనే ఖరీఫ్ సీజన్ మొదలైంది, పంటలు పెట్టడం ప్రారంభించారు రైతాంగం. ఇవాళ దానికి అవసరమైనటువంటి ఇన్పుట్లన్నీ కూడా విత్తనం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి కూడా రైతులకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు 3వ తారీఖు ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రభుత్వంలో రైతు దినంగా దీన్ని ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమంలో కలవడం, రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ మేమందరం కూడా ఈ జిల్లాలో ఈ వరద తుఫాను ఎక్కువగా ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది కలిగించకూడదు, రైతు భరోసా కేంద్రాలకి రమ్మని చెప్పి ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క భూముల దగ్గర, చెరువుల దగ్గర రైతులందరూ కాపలాలు ఉంటూ ఉన్నారు. అందుకని ఈ జిల్లాలో కొంత ఇది నిదానంగా జరుగుతూ ఉంది. 5వ తారీఖు వచ్చేటప్పటికి స్టూడెంట్ పేరెంట్స్ డే అని ప్రభుత్వం ఒక కార్యక్రమం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇతర పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకి మధ్య ఒక మంచి వాతావరణంలో విద్యా విధానం కొనసాగాలనేటువంటి ఒక ప్రక్రియ. ఇది కూడా ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా రేపు 5వ తారీఖు జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధానంలో నేటి విద్యార్థి మొదలు రేపటి పౌరుల వరకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి, తోడుగా ఉండాలనే లక్ష్యంతో ఇవాళ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఇది 3వ మీటింగ్ కింద మేము చేయడం జరుగుతూ ఉంది. దీనికి కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఆత్మకూరు నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని దగ్గరలో ఇది జరుగుతుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నేను స్వయంగా చేజర్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే నాకు ఆదేశాలు వచ్చాయి. ఆ విధంగా అధికార యంత్రాంగం కూడా సమాయత్తమవుతా ఉంది. ఈ విధంగా ఒక కార్యక్రమాలను చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో దశాబ్దాలుగా ఎక్కడున్న అధికారులు అక్కడనే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన ప్రమోషన్లు అనేవి రాని పరిస్థితుల్లో పంచాయతీరాజ్ విధానానికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు 4వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో
ఒక డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి అనేటువంటిది ప్రమోషన్ ఛానల్లో వచ్చినటువంటి అధికారులను నియమించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మరి పరిశీలించడానికి పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని పటిష్టమైనటువంటి పరిపాలనా విధానాన్ని గ్రామీణ వ్యవస్థలో కొత్తగా తీసుకొస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రేపు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎల్డిఓ వ్యవస్థని ప్రారంభిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అందరూ మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో అది వర్చువల్గా ప్రారంభించే సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికీ ప్రభుత్వం నిర్దేశించింది. రేపు నేను కూడా ఈ జిల్లా నుంచి ఆత్మకూరులో నూతన భవనాలు ఏర్పాటు చేశాం. ఆ భవనాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ మన జిల్లా మంత్రి గారు నారాయణ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ డిఎల్డిఓ వ్యవస్థని మరి ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధమైనటువంటి విధానంలో ఒక్కొక్క వ్యవస్థని గతంలో 5 సంవత్సరాల కాలం చిన్నాభిన్నమైనటువంటి పరిపాలన వ్యవస్థ దిగజారిపోయింది. ఏ వ్యవస్థలు కూడా ప్రజలకి ఉపయోగపడే పరిస్థితులు లేకుండా చేసినటువంటి పరిపాలన గతంలో ఉంటే ఒక్కొక్క వ్యవస్థని సరైనటువంటి విధానంలో మళ్ళీ గాడిలో పెడుతూ అవసరమైన మేరకు ఆర్థిక పునరుత్పత్తిని వాటికి అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది ఇవాటి కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి కూడా ఎప్పటికప్పుడు పరిపాలనా దక్షతలో అనుభవం కలిగినటువంటి 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు చూసి పార్టీని నడుపుతున్నటువంటి ప్రభుత్వాల్ని పరిపాలన చేస్తున్నటువంటి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ముందుకు వెళుతూ ఉంటే, అభివృద్ధి పదం వైపు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీని ఇవాళ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దీన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఒక లక్ష్యంతో రేపటి తరానికి తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి భవిష్యత్తుని రేపటి తరానికి అందించే దిశగా పార్టీని బలోపేతం చేయడానికి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈనాడు పార్టీకి అకుంఠిత దీక్షతో అందరినీ సమాయత్తం చేసి బూత్ స్థాయి నుంచి దీన్ని బలోపేతం చేయడానికి ఆయన ఇవాళ చర్యలు మొదలుపెట్టారు. సభ్యత్వాలు అయిపోయినాయి, బూత్ కమిటీలు అయిపోయినాయి, యూనిట్ కమిటీలు, క్లస్టర్ కమిటీలు, మండల పార్టీ కమిటీలు, నియోజకవర్గ పార్టీ కమిటీలు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవాళ శ్రీకారం చుట్టింది అని చెప్పి చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ఏదైనా సహజం. రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సందర్భంలో కొన్ని బూతుల్లో వైఫల్యం చెందుతూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసే పరిస్థితులు ఉంటాయి. కానీ అన్నిటినీ సమన్వయం చేసుకొని మళ్ళీ పార్టీని ముందుకు నడిపించడంలోనే నాయకత్వం అనేటువంటి బాధ్యతల్ని
ముందుకు మనల్ని నడిపిస్తూ ఉంటుందనేటువంటిది వాస్తవం. తెలుగుదేశం పార్టీ 1982లో గౌరవనీయులు కీర్తిశేషులు జాతీయ నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఈ పార్టీ శాఖోపశాఖలుగా మారి ఇవాళ కోట్లాది మంది సభ్యత్వంతో ప్రతి కుటుంబంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండే విధంగా చేయడం జరిగింది. అందుకని ఏ బూత్లో కూడా బలహీనం అనేటువంటి మాట రాకూడదని ఇవాళ ప్రతి బూత్ని ప్రక్షాళన చేస్తూ సమన్వయం చేసుకుంటూ కార్యకర్తల్ని నాయకుల్ని ఏకం చేసి ఎక్కడైనా కొంత బలహీనత అనేది ఏర్పడి ఉంటే ఒక బూత్లో ఆ బూత్ని మళ్ళీ పార్టీ పట్ల దాన్ని అభివృద్ధి చేయడానికి సమన్వయం చేయడానికి ఒక టైం టేబుల్ మాకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధానపరమైన పార్టీ నాయకత్వం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా గడిచినటువంటి 24 ఎన్నికల్లో కొన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నది అనేటువంటిది వాస్తవం. ఎన్నికల రిజల్ట్ చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని బూతులు బాగున్నాయి, కొన్ని బూతుల్లో యావరేజ్ ఉంది, కొన్ని బూతుల్లో కొంత బాగలేదని చెప్పాలి. వాటిని మళ్ళీ మనం పటిష్టం చేసుకోవడానికి బూత్ స్థాయిలో దాన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో బయట నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంత సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పి దగ్గరుండి దాన్ని పర్యవేక్షించాలి అని చెప్పి ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా 73 బూతులు కొంత బలహీనంగా ఉన్నాయి అనేటువంటి వివరణ మాకు పంపించి ఈ బూత్ స్థాయి కూడా మనం అధిగమించేటట్లు మీరు చేయండి అని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మాకు సూచనలు ఇచ్చి చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధించి 7 పార్టీ కన్వీనర్లు ఉన్నారు. మాకు ఏఎంసీ చైర్మన్, ఇతర పొలిటికల్ సీనియర్ లీడర్స్ ఉన్నారు, నామినేటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకునే దానికి మరొక 8 మంది పరిశీలకుల్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి మాకు కేటాయించడం జరిగింది. అందరూ సీనియర్ నాయకులు, అందరూ పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని ఆత్మకూరు నియోజకవర్గానికి 8 మందిని మాకు పరిశీలకులుగా ఇచ్చారు. వాళ్ళని ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఉన్నటువంటి ఎంపిక కాబడినటువంటి మండల అధ్యక్షులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 3వ కార్యక్రమం ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ప్రధాన కార్యదర్శిగా పార్టీలో శాసనమండలి సభ్యులుగా నెల్లూరు జిల్లా నుంచి పార్టీ కార్యక్రమాల్లో మాకంటూ ఒక మార్గాన్ని చూపిస్తూ జిల్లా పార్టీని నడిపిస్తూ ఉన్నటువంటి ముఖ్యుల్లో పెద్దలైనటువంటి శ్రీ బీదా రవిచంద్ర గారు ఈరోజు వారు కూడా ఇక్కడికి రావడం, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ మాజీ శాసనసభ్యులైనటువంటి విజయరామరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్ గారు ఉన్నారు, అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరితో కూడా మేము పార్టీ కార్యక్రమం గురించి సమీక్షించుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పి ఈరోజు ఇది ఒక్క ఆత్మకూరు నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం
నిర్వహించబడుతూ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి ఇవాళ రాష్ట్ర పార్టీ యంత్రాంగం అంతా ఇవాళ పనిచేస్తూ ఉంది లోకేష్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు లోకేష్ గారికి కూడా మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఇవాళ ఎన్ని పనులున్నా ఆహ్వానం మేరకు రవిచంద్ర గారు రావడం అనేది చాలా సంతోషం. రవిచంద్ర గారిని కూడా కొద్ది మాటలు చెప్పవలసిందిగా ఈ కార్యక్రమం గురించి రవిచంద్ర గారికి కూడా మీడియా అడ్రస్ చేస్తూ పార్టీ నాయకులకు కూడా కొన్ని సూచనలు చేస్తే రాబోయేటువంటి దాంట్లో మేము చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. మొదటిది, మన జిల్లా మన రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి వాతావరణంలో దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది. అందులో భాగమే 2 రోజుల క్రితం నెల్లూరులో జిల్లా అధికార యంత్రాంగంతో మనకి స్పెషల్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వస్తే వారితోటి స్వయంగా సమీక్షించి ఆ రోజు మీడియాకు కూడా చెప్పడం జరిగింది. పెద్దగా గాలులు అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉండవు. వర్షం అధికంగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెన్ అవుతూ ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం. అది అలాగే బలహీనపడుతూ వచ్చి పాండిచ్చేరి దగ్గర అది తీరం దాటింది అనేటువంటి విషయం మనకి అధికార యంత్రాంగంలో మనకు వచ్చిన సమాచారం. రెండవ విషయం, దీనివల్ల ఇంకా కొంత మరొక 48 గంటల సేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడా అధిక వర్షాలు కాకుండా ఒక మోస్తరు వర్షం, మోడరేట్ రెయిన్ అని చెప్పి మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం. ఈ మోడరేట్ రెయిన్ వల్ల పెద్దగా నష్టం జరగదు, కానీ లోతట్టు ప్రాంతాలలో ఇంకా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో గడిచిన 15 రోజులుగా ఇది రెండవ తుఫాన్ హెచ్చరిక, రెండవ డిప్రెషను క్రాస్ కావడం, వీటన్నిటి వల్ల దాదాపుగా గడిచిన 15 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలో అన్ని ఇరిగేషన్ రిజర్వాయర్లు నిండిపోయినాయి. సోమశిల, కండలేరు రిజర్వాయర్లు కూడా మనం రెగ్యులేట్ చేస్తూ పూర్తి స్థాయికి రాకుండా దాన్ని తగ్గించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇరిగేషన్ చెరువులు అయితే మాత్రం అన్నీ నిండిని, వాగులు వంకలు ఏరులై ప్రవహిస్తూ ఉన్నాయి. పెన్నా నది ప్రవాహం కూడా సంగం, నెల్లూరు బ్యారేజీల తర్వాత దాదాపు 20 నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని సముద్రానికి కూడా మనం విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారంలో వర్షం ఉంటుంది తప్ప ఇది పెద్దగా మనకి నష్టం చేసే పరిస్థితి ఉండదు. గాలులు కూడా లేవు కాబట్టి మనకి ఎలాంటి విపత్తు రాకపోవచ్చు అని చెప్పేటువంటి సమాచారం.
అయినప్పటికీ ఇంకా 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక రెండవది, ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండుగ వాతావరణం. ప్రతి పేద కుటుంబానికి, అర్హత కలిగిన కుటుంబానికి, దాదాపుగా 68 లక్షల కుటుంబాలకి పెన్షన్ పంపిణీ చేసే విధానం ఇది. ప్రతి నెల 1వ తారీఖు చేస్తున్నాం. 1వ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నామంటే ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నాం, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ రోజు చాలా మంచి వాతావరణంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు.